కొంతమంది బంగారు ఆభరణాలు మహిళలు కొంటున్నారు. వాటిలలో కూడా నెగెటివ్ ఎనర్జీస్ కొన్ని ఉంటున్నాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళు బంగారు ఆభరణాలను వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. ఒకవేళ నెగిటివ్ ఉంటే ఇది నెగిటివ్ ఉందని చెబుతున్నాను, పాజిటివ్ ఉంటే పాజిటివ్ అని తెలుసు. సార్ వీడియో కాల్లో కూడా తెలుసు. వీడియో కాల్లో కూడా నేను సుమారుగా ఇక్కడ నుంచి ఒక 10 కంట్రీస్కి నేను కన్సల్ట్ చేస్తాను. కరెక్ట్, అవును. సింగపూర్ కానీ, మలేషియా, దుబాయ్, తర్వాత యుఎస్, ఆస్ట్రేలియా, అన్ని కంట్రీస్లో, ఇజ్రాయెల్తో సహా అన్ని కంట్రీస్లో చాలా మంది నా క్లయింట్స్ ఉన్నారు. రాని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచే నేను కన్సల్టేషన్ ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మనం వీడియో కాల్లో వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ నుంచి పరిహారాలు ఎవరో ఫ్రెండ్స్ పోతుంటే పంపిస్తూ ఉంటాం. అంటే ఈ ఆరా మిషన్ వీడియో కాల్లో కూడా పనిచేస్తుంది. వీడియో కాల్లో కూడా చెక్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉందనేది వాళ్ళకి. కాకపోతే ఆరా చెక్ చేయడానికి మాత్రమే రాదు, కానీ గ్రహదోషాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అయినాయా, హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ఇంకా నరదృష్టి ఉందా, పితృదోషాలు ఉన్నాయా, కలసర్ప దోషాలు ఉన్నాయా అనేది ప్రతిదీ ఐడెంటిఫై చేయొచ్చు. దీంతో ఈ మిషన్తో ఆరా స్కానర్తో చేసిన తర్వాత ఎలాంటి పెద్ద పెద్ద లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి రెమెడీ చేయకుండానే ఈజీ మెథడ్లో తక్కువ ఖర్చుతో వీళ్ళకు రెమెడీ ఇవ్వచ్చు. ఓకే, అది వాళ్ళు పాటించిన తర్వాత, వాళ్ళు అనుభవించిన తర్వాత అది రిలీఫ్ వచ్చిందా లేదా కూడా మనం చెక్ చేయొచ్చు. 100% మనం చెక్ చేయడానికి ఆస్కారం దీంట్లో ఉంది. ఓకే, ఇక మీరు ఫ్యామిలీ డాక్టర్ లాగా అయిపోతారు ఇక ఒకసారి నమ్మారు అంటే నాకు ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు 50-60 సంవత్సరాలు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కరీంనగర్లో కొంతమంది, ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ఫస్ట్ నన్ను కన్సల్ట్ అవుతారు. ఓకే, నాకు ఇలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకపోతే ఇలా అయింది, జలుబు వచ్చేసింది, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ గ్యాస్ ట్రబుల్ వచ్చింది అంటే నన్ను సంప్రదిస్తారు. ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాళ్ళు కూడా నేను 20 డేస్లో వాళ్ళకి తగ్గించా. సైనస్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ కూడా నేను తగ్గించినట్టు సందర్భాలు నాతో ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఎంతోమంది క్లయింట్స్ నాకు ఉన్నారు. ఓకే, సైనస్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ముందుకు వేసినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించాను. చిలుకూరులో శివశంకర్ అని ఒక తెలిసిన ఆయన ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఓకే, ఆయనకు ఫీడ్బ్యాక్ కూడా ఆయన వీడియో నా దగ్గర ఉంది, ఇచ్చినటువంటి టెక్స్ట్ ఉంది నా దగ్గర, ఇప్పుడు చూపిస్తాను కావాలంటే. అంటే తనకేంటంటే శరీరం మొత్తంలో ఏదో స్కిన్ ప్రాబ్లం, అలర్జీ వచ్చేసింది. వాళ్ళు చాలా హాస్పిటల్ చూపించుకున్నారు. ఆయన చాలా హాస్పిటల్ చూపించుకున్నప్పుడు కూడా తగ్గలేదు, ఎన్నో మెడిసిన్స్ వాడారు. విత్ ఇన్ నేను 6 months 7 monthsలో కంప్లీట్గా బాడీ అంతా సెట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాస్తు రెమెడీ చేసి ఆయనకు ఒక రింగ్ పెట్టించిన తర్వాత 100% ఆయన సేఫ్ సైడ్లో ఉన్నాడు. ఆయనకి ఇంకొక విషయం ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్పేసి ఒక జంక్షన్ ఇక్కడ, ఇదంతా పార్ట్ అంతా వాళ్ళకి షాక్ వచ్చినట్లు అవుతూ ఉంటుంది. దానికి మెడిసిన్ వేసుకున్నప్పుడు మాత్రం రిలీఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ యాజిటీస్గా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఈ పార్ట్ మొత్తం, ఒక సైడ్ మొత్తం, ఈ సైడ్ ఆఫ్ ముక్కు, ఆఫ్ చెవు, ఈ సైడ్ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా షాక్ లాగా వస్తుంటుంది అనమాట. ఆయనకి ఒక బండి మీద గాలి వచ్చినా, బైక్ మీద ప్రయాణం చేస్తున్నా, ఏదైనా గాలి తగిలిన వెహికల్లో కూర్చున్నప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి నొప్పి వచ్చేది తినేటప్పుడు. అలాంటిది ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు ఆయన వాడే మెడిసిన్ కూడా నాకు చెప్పారు వీడియోలో. అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఆ జబ్బు ఎందుకు వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి ఏ గ్రహం దానికి కారకత్వం వహిస్తుంది అనేది ఐడెంటిఫై చేసి తనకు ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 15 to 20 డేస్లోనే 1 month బిలో లోపలనే ఆయనకి అది తగ్గిపోయింది. ఇలాంటి అనేక రకాల సమస్యలకు దీంట్లో మనకు పరిష్కారం ఉంది. ప్రాపర్ గా విశ్వాసంతో, నమ్మకంతో ఉన్న వాళ్ళకి చేస్తాం. కరెక్ట్, అంతే కదా. నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం లేకపోతే ఏ మందు కూడా పనిచేయదు. కాబట్టి ముందు నమ్మకంతో వచ్చిన వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, కరెక్ట్ గా వాళ్ళకి సెట్ అవుతుంది. రైట్. ఇంకొకటి నాకు గుర్తుంది గురుగారు, మీరు ఒకసారి చెప్పారు జపం ద్వారా కూడా మీ ఆరా పెంచుకోవచ్చు అని. అవును, అంతేనా కదా గురు? అంటే జపం ద్వారా ఆరా ఎలా పెరుగుతుంది గురుగారు? ఇప్పుడు జపం చేసే ముందు చాలా మంది ఏంటంటే గురువులందరూ ఏం చెప్తున్నారంటే ఈ జపం చేసుకోండి ఇది జరిగిపోతుంది, ఆ జపం చేసుకోండి అది జరిగిపోతుంది చెబుతుంటారు. వాస్తవంగా ఒక లక్ష్మీ కటాక్షం కావాలంటే ఓం శ్రీం హ్రీం లక్ష్మీదేవి నమః అంటే సరిపోదు. అమ్మవారికి కూడా ఇప్పుడు ఉదాహరణకి అష్టోత్తరం అంటే 108 నామాలు ఉంటాయి. ఓకే, 108 నామాలలో ఒక వ్యక్తికి ఏ నామము సెట్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఆ 108 నామాలలో ఆ నామం చదువుతూనే వీళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఆ లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. 108 నామాలలో ఏ నామం చదివితే వాళ్ళకి అది పాజిటివ్ ఉంది అనేది మనము ఆరా స్కాన్తో చెక్ చేయొచ్చు.
ఓకే. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది అనుష్ఠానం చేయండి గాయత్రి మంత్రం రెగ్యులర్గా అంటాం. గాయత్రి మంత్రం అందరు సూట్ అవ్వాలని ఏం లేదు. రామనామ జపం చేయండి అంటారు, రామనామ జపం అందరు సూట్ అవ్వట్లేదు. పంచాక్షరి మంత్రం చదవండి మీరు, అవును, ఓం నమ శివాయ పంచాక్షరి చదవండి అంటే పంచాక్షరి మంత్రం నీకు పాజిటివ్ అనేది తెలియదు. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ నమః అని చెప్పండి అంటారు, అది నీకు సెట్ అవ్వాలని లేదు, వినోళ్ళకి అవుతుంది. అట్లా ఎవరికి ఏ మంత్రం అనుష్ఠానం చేసుకుంటే శక్తి వస్తుందో ఆ మంత్రాన్ని మనం ఇక్కడ వాళ్ళ సెలవు తీసుకొని ఈ మంత్రం మీకు పని చేస్తుంది, ఈ మంత్రం మీకు పని చేయదు అనేటటువంటి స్పష్టంగా దీంట్లో తెలియజెప్పొచ్చు. కొన్ని వందలాది మంది కూడా నేను వాళ్ళ మంత్రం మా గురువు గారు ఇచ్చిన మంత్రం అండి, ఇది చదువుతాను, నాకు పాజిటివ్ నా నెగిటివ్ చెప్పించుకున్నటువంటి వాళ్ళు కోకోలేదు మన దగ్గర. ఆ మంత్రం ఒకవేళ వాళ్ళ పాజిటివ్ అయితే వాళ్ళ ఆరశక్తి పెరుగుతుందండి. ఇప్పుడు మీకు కూడా మీ ఇష్టమైన మంత్రం మీరు చదివితే మీకు కూడా నేను ప్రాక్టికల్ చూపిస్తాను. ఇప్పుడు అవునా, మీ సెలవు సంపులు తీసుకుని మీరు ఒక మంత్రాన్ని చెప్పండి, అది మీకు పాజిటివ్ అయితే మీ శక్తి పెరుగుతుంది, ఆరశక్తి పెరుగుతుంది. నెగిటివ్ అయింది అనుకోండి న్యూట్రల్ ఉంటుంది, ఏం కాదు. నెగిటివ్ అయితే ఒకవేళ ఉన్న ఆరకు తగ్గొచ్చు. కాబట్టి ఒక స్థలము ఒక దైవ భగవన్నామ స్మరణలో కూడా ఇంత తేడా ఉంటుంది. అంటే ఒక బీజాక్షరము ఒకరికి పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టపోయేటటువంటి పిల్లలకి ఇప్పుడు సృష్టిలో పుట్టినటువంటి జీవులు మనుషులందరూ కూడా ఒక జాతకాన్ని బేస్ చేసుకునే ఎదుగుదల ఉండదు వాళ్ళకి, ఒక వాసుని చెక్ చేసుకునే ఎదుగుదల ఉండదు, ఒక పేరును బట్టి కూడా శక్తి ఉంటుంది, దాంట్లో ఒక నేమ్లో కూడా శక్తి ఉంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు మీ పేరు శ్రీనివాసు అని మీరు అనండి, 10 సార్లు అనండి, మీ ఆరా పెరిగితే ఆ పేరు మీకు అనుకూలమైంది. మీ ఆరా పెరగకపోతే అది మీకు ప్రతికూలమైన పేరు. ఆ పేరు మీరు ప్రతికూలమైనటువంటి పేరు ప్రతి ఒక్కరు పిలవడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. ప్రతికూలమైన పేరు పిలవడం వల్ల మీ గ్రోత్ తగ్గుతుంది. మీకు ప్రతికూలమైన పేరు అయి ఉంటే ప్రతికూలమైన పేరు కాదు, మీకు పాజిటివ్ పేరు అయింది అనుకోండి, అనుకూలమైన పేరు అయింది అనుకోండి నేమ్, అప్పుడు మీ శక్తి పెరుగుతుంది. దేవుడా, అట్లా అందరూ పిలవడం వల్ల మీ శక్తి జపం ఎందుకు చేస్తారండి? ఒక గ్రహ దోషం ఉంది, ఒక శనిగ్రహ దోషం ఉంది అంటే 19,000 సార్లు జపం చేయాలని చెప్తారు పురోహితుడు. 19,000 సార్లు జపం చేస్తే ఆ దోష పరిహారం జరుగుతుంది. అట్లాగే ఒక వ్యక్తి యొక్క పేరు పిలుస్తున్నప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది పిలుస్తారు మీ పేరును. మీ తల్లిదండ్రులే కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు కదా. మీ తల్లిదండ్రులు నీకు పుట్టినప్పటి నుంచి కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు. ఆ పేరు యొక్క పవర్ మీకు ఆ నేమ్ పాజిటివ్ అయినప్పుడు మీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ మీకు అనుకూలమైన పేరు కాకపోతే ఉన్న పవర్ తగ్గిపోతుంది, మీకు గ్రోత్ అనేది ఉండదు లైఫ్లో. అట్లాగే చాలా మంది గ్రోత్ కాకపోవడానికి వాళ్ళ నేములో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి నేమ్ లేకపోతే వాళ్ళకు గ్రోత్ అనేది ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.